హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ క్రియేటివ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి కాజు మసాలా విత్ జీరా రైస్. జీరా రైస్తో కాజు మసాలా చాలా సూపర్గా ఉంటుంది. అది మన కుండల్లో మన ఇంట్లో చేసుకుంటున్నాం. సో కాజు మసాలా విత్ బటర్ నాన్ కానీ జీరా రైస్ కానీ చాలా సూపర్గా ఉంటుంది. అంటే మీరు అనొచ్చు కాజు చాలా కాస్ట్లీ ఉంటుంది కదా, మరి కర్రీ చేసుకోవాలంటే కష్టం. మనం రెస్టారెంట్కి వెళ్తే చాలా కాస్ట్లీ అది. సో మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా తక్కువలో అయిపోతుంది. మనం స్వీట్లో వేస్తాం కదా, కొన్ని ఇంకో గుప్పెడు ఎక్కువ తీసుకొని అది కర్రీ చేసుకుంటే అయిపోతుంది. సో అంటే రెగ్యులర్గా చేసుకోకుండా అప్పుడప్పుడు మన నోటికి టేస్ట్ కావాలనుకున్నప్పుడు తినాలి కదా మరి. సో అలా దాబాలో అయితే చాలా బాగుంటుంది. మనం అవుట్స్కట్స్లో అయితే దాబాస్లో ఈ కాజు మసాలా కర్రీ విత్ జీరా రైస్ కానీ బటర్ నాన్స్ కానీ ఉంటుంది. సూపర్ అల్టిమేట్ టేస్ట్ ఉంటుంది. సో అలాంటి టేస్ట్, ఆ రెస్టారెంట్ స్టైల్ టేస్టే మనం ఇంట్లో చేసుకోబోతున్నాం. సో ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళడం కష్టం. సో ఇంట్లోనే చేసుకుంటే అదే టేస్ట్తో సో మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా. సో అందుకనే మనం ఇంట్లో చేసుకుంటున్నాం. సో యాక్చువల్గా నేను ఈ కాజు ఏంటంటే నేను నైట్ నానబెట్టేసి ఇవాళ మార్నింగ్ వాటర్ తీసేసి దాన్ని వాటర్ వంపేసి దాన్ని ఒక స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్లో ఫ్రై చేసి పెట్టాను అన్నట్టు. ఇది మీకు చూపించలేదని ఏమనుకోవద్దు. మనం స్వీట్కి ఎలా ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ ఫ్రై చేస్తాం కదా, సో అలాగే దూరగా వేయించాను అంతే, ఏమీ లేదు. సో యాక్చువల్గా మేమైతే ఓపెన్ చేసిన కాజు ఉంటుంది కదా, సో అవే తెచ్చుకుంటాము. క్లోజ్ తెచ్చుకోము. అంటే దీనికి జస్ట్ 100 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. కానీ క్లోజ్ ఏంటంటే నాకు అందులో పురుగులు అవుతాయేమో త్వరగా అన్నట్టు భయము. అందుకని నేను క్లోజ్వి ప్రిఫర్ చేయను, ఓన్లీ ఓపెన్ చేసినవే ప్రిఫర్ చేస్తాను. సో అవి మనకి బేగం బజార్లో మేము తెచ్చుకుంటాం. బేగం బజార్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ అక్కడ నుండి, కాజు, అంజీరు, పిస్తా, బాదాము, కిస్మిస్ ఇవన్నీ అక్కడ నుండి తెచ్చుకుంటాము. సో లాస్ట్ ఇయర్ తెచ్చాము. ఇవి అలాగే ఉన్నాయి కొన్ని, అందులో నుండి తీసి ఇప్పుడు చేస్తున్నాను. సో కాజు మసాలా కర్రీ విత్ జీరా రైస్ సూపర్గా ఉంటుంది. సో చేసేద్దాం. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి. లెట్స్ స్టార్ట్. ఇది కాజు నేను ఫ్రై చేసి పెట్టాను. దీన్ని పొయ్యి మీద ఒక మట్టి పాత్ర పెట్టి పాత్ర వేడయ్యాక అందులో ఒక స్పూను బటర్ వేసాను. ఇందులోకి ఒక 2-3 పచ్చిమిర్చి రెండుగా ఈట్ చేసి వేసాను. ఇందులోకి అల్లం వెల్లుల్లి 2 చిన్నగా కట్ చేసినవి వేసాను. మీరు బటర్ ఇష్టం లేకపోతే మీరు ఆయిల్ అయినా నెయ్యి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇందులోకి నేను ఒక పెద్ద సైజు ఆనియన్ వేసాను. ఆనియన్ ఎక్కువ వేసుకోవడం వల్ల మన గ్రేవీ అనేది బాగా తిక్కుగా వస్తుంది, బాగా వస్తుంది అన్నట్టు. సో అందుకని ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకోవాలి. ఈ ఆనియన్ కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి నేను ఒక బీట్రూట్ వేసాను. చిన్న సైజు బీట్రూటే తీసుకున్నాను. సో ఈ బీట్రూట్ అనేది ఆప్షనల్, మనకు కలర్ కొరకు వేసుకుంటాము. అంటే మనం దాబా స్టైల్లో చేస్తున్నాం కాబట్టి దీంట్లోకి ఒక చిన్న సైజు బీట్రూట్ వేసాను కలర్ కొరకి. సో ఇందులోకి నేను పెద్ద సైజు టమాటాలు 2 తీసుకొని అవి కొద్దిగా పెద్దగా కట్ చేసి ఇందులో వేసాను. సో ఇవి ఇందులో వేసేసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేయడం వల్ల మన టమాటాలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. సో ఇలా ఒకసారి కలిపేసుకొని దీన్ని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే ఇలా మెత్తగా అయిపోతాయి టమాటాలు మెత్తగా అయిపోవడం వల్ల మనకి పచ్చివాసన అనేది ఉండదు. సో దీన్ని చల్లారిన తర్వాత జార్లోకి తీసుకొని దీంట్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మన జీడిపప్పు ఉంది కదా, ఆ జీడిపప్పు ఒక 4-5 వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఆ జీడిపప్పు ఎందుకు వేస్తామంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది మన గ్రేవీకి. అందుకని దీన్ని ఇప్పుడు మనము మిక్సీ పట్టుకుందాము. సో ఇలా పేస్ట్ రెడ్గా ఎందుకు కనబడుతుందంటే మనం బీట్రూట్ వేయడం వల్ల. సో మీరు బీట్రూట్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. సో ఇప్పుడు మనము స్టవ్ పైన మట్టి పాత్ర పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్ల కారం వేసాను, 1 స్పూను గరం మసాలా, 1 స్పూను జీరా పౌడరు, 1 స్పూను పసుపు. ఈ 4 బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము మిక్సీ పట్టుకున్న మన పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అంతా ఇందులో వేసేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత 1 నిమిషం అట్లా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఆ జార్లో మనకి ఆల్రెడీ కొద్ది పేస్ట్ ఉండిపోతుంది కదా, అందులో కొన్ని వాటర్ పోసి అవి ఇందులో పోసేసుకోవాలి. సో కర్రీ అయిపోయిన తర్వాత పోయొద్దు, ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఆ వాటర్ ఇందులో పోసేసేయాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది. సో ఇప్పుడు ఈ వాటర్ పోసేసుకొని దీన్ని ఉడికించుకోవాలి.
ఇలా మూత పెట్టి ఉడికిస్తే మనకి ఇందులోకి ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనము టమాటాలు మగ్గడానికి సాల్ట్ వేసాము. సో ఇక్కడ ఈ కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకో. మన కాజు మసాలా రెడీ అయిపోయింది. అది ఇక్కడ షిఫ్ట్ చేసేసాను. ఇప్పుడు మనము జీరా రైస్ స్టార్ట్ చేద్దాము. సో అది ఉడికే లోపల మన జీరా రైస్ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడైతే నేను కుండ పెట్టాను. సో దీంట్లో ఆయిల్ వేసి నేను ఆల్రెడీ రైస్ ఒక 1 అవర్ బ్యాకే నానబెట్టాను. దాన్ని జల్లెట్లో కూడా పోసి పెట్టేశాను. సో ఇప్పుడు మనం జీరా రైస్కి స్టార్ట్ చేసుకుందాం ఇది ఉడికే లోపల. పొయ్యి మీద ఒక మట్టి పాత్ర పెట్టి దాంట్లో ఒక స్పూను నెయ్యి వేసాను. మనం జీరా రైస్కి నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది, ఆయిల్తో అంత టేస్ట్ రాదు. ఈ ఆయిల్ వేడెక్కాక ఇందులోకి 2 యాలకులు, ఒక చెక్క చిన్నది, 2 బిర్యానీ ఆకులు వేసాను. ఇది ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకుందాము ఆయిల్లో. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ఒక 2 పచ్చిమిర్చి 2గా చీల్చినవి వేసుకున్నాము. ఇవి కూడా ఒకసారి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా ఆకులు ఇవి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి మనము ఒక పిడికెడు జీరా తీసుకోవాలి, జీలకర్ర. ఈ పిడికెడు జీలకర్ర చేతిలో వేసుకొని నలుపుకోవాలి. నలుపుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది మన రైస్కి బాగా పడుతుంది, అందుకని నలిపాను చేతిలో వేసి. సో ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత, జీలకర్ర కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను ఆల్రెడీ రైసు తీసి నానబెట్టి ఒక 1 అవర్ నానబెట్టి దాన్ని జల్లెట్లో పోసాను. మనం వంట చేసుకునే ముందే, రైస్ స్టార్ట్ చేసే ముందే ఒక 5 మినిట్స్ బిఫోరు జల్లెట్లో పోసేసుకోవాలి. సో ఇప్పుడు నేను రైస్కి తగినన్ని వాటర్ ఇందులో పోస్తున్నాను. ఇందులోకి మనం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. మన రైస్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని దీన్ని మరగనివ్వాలి వాటర్ని. సో ఇప్పుడు సాల్ట్ వేసేసాము, కలిపాము. ఒకసారి మూత పెట్టేసుకొని ఒకసారి దీన్ని ఇలా ఉడికించుకోవాలి. బాగా మరిగేప్పుడు మనము రైస్ వేస్తాము. సో ఇప్పుడు మన కర్రీ చూద్దాము. కర్రీ చూడండి థిక్గా అయిపోయింది. ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న మన జీడిపప్పు ఉంది కదా, ఆ జీడిపప్పు ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. దీన్ని ఉడికించుకోవడం వల్ల ఫ్లేవర్, ఆ టమాటా ఫ్లేవర్ అంతా ఆ జీడిపప్పుకు పడుతుంది. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని ఇందులోకి మనము క్రీమ్ కానీ లేదంటే ఇది మీగడ ఉంటుంది కదా, మిల్క్ పైన వచ్చే మీగడ, ఆ మీగడ కానీ లేదంటే నేనైతే ఇక్కడ మిల్క్ కొద్దిగా మీగడ 2 కలిపి వేసాను. సో ఇది వేయడం వల్ల మన కర్రీ ఇంకా టేస్ట్ వస్తుంది. సో ఇది వేసేసి కొద్దిసేపు ఒక 1 మినిట్ అలా ఉడికించుకోవాలి. ఇప్పుడు మన రైస్ చూద్దాము. రైస్ మరుగుతుంది కదా, రైస్ వాటరు. సో ఇందులోకి మనం ఆల్రెడీ జల్లెట్లో పోసుకున్న మన రైస్ అంతా పోసేసాము ఇందులో. సో ఇందులో పోసేసి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి రైసు. మన కర్రీ చూడండి ఇప్పుడు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఆఫ్ చేసేసుకొని, సో థిక్గా అయిపోయింది చూడండి, ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు బౌల్లోకి తీసేసుకోవడం అంతే. ఇప్పుడు మన రైస్ కూడా రెడీ అయిపోయింది, జీరా రైస్. చూడండి రైస్ పుల్లలుగా వచ్చింది. సో దీంట్లోకి ఇప్పుడు ఫైనల్గా మనము కొత్తిమీర కొద్దిగా గార్నిష్ చేసుకొని ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్. ఈ కొత్తిమీర వేసుకొని ఒకసారి మూత పెట్టుకోవడం వల్ల ఆవిరికి కొద్దిగా ఇంకా బాగా విడివిడిగా అవుతున్నట్టు వేరువేరుగా అవుతుంది రైస్, పుల్లలుగా. సో ఇది వేసేసి ఒకసారి మూత పెట్టుకుందాము. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసాను ఆల్రెడీ. మన కాజు మసాలా కర్రీ రెడీ. దాంతోపాటు మన జీరా రైస్ చాలా మంచి స్మెల్ వస్తుంది. మీరు రెస్టారెంట్కి వెళ్తే కాజు మసాలాతో బటర్ నాన్ ఆర్డర్ చేయండి. ఇంట్లో చేసుకుంటే జీరా రైస్ కాజు మసాలా చేసుకోండి. 2 కాంబినేషన్ ఎలా అంటే చాలా సూపర్గా ఉంటాయి. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి, నన్ను నమ్మండి, చాలా బాగుంటుంది జీరా రైస్తో అయితే. అండ్ మీరు రోటీ చేసుకోలేరు కాబట్టి ఇంట్లో, సో అంటే రోటీ కాదు నాన్స్ చేసుకోలేరు కాబట్టి, బట్ మీరు రెస్టారెంట్ కానీ లేదంటే దాబాకి కానీ వెళ్ళినప్పుడు బటర్ నాన్తో మన కాజు మసాలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడైతే చూసేయండి ఎలా ఉందో, వచ్చేసండి ఎలా ఉందో చూడండి, ఎంత యమ్మీగా బ్యూటిఫుల్గా ఉంది. నేను ఇక్కడ బీట్రూట్ వేసాను కాబట్టి ఇది రెడ్ కలర్లో వచ్చింది. మీరు బీట్రూట్ వేయకుండా ఓన్లీ టమాటాతో చేస్తే మీకు కొద్దిగా బ్రౌనిష్ కలర్లో అంటే ఎల్లోయిష్ కలర్లో వస్తుంది. సో
సో మీకు ఆప్షనల్ బీట్రూట్ వేసుకోండి, వేసుకోకపోవచ్చు. సో వేసుకుంటే ఈ బ్రైట్ కలర్లో వస్తుంది, వేసుకోకపోతే మీకు కొద్దిగా ఎల్లోయిష్గా ఉంటుంది. బీట్రూట్ ఆప్షనల్, కలర్ కొరకు వేసానంతే, టేస్ట్ కూడా బాగుంటుంది. సో మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే మానేయచ్చు. సో మన జీరా రైస్తో మన కాజు మసాలా మంచి టేస్ట్ని ఇస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది ఇల్లంతా. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ విలువైన సజెషన్స్ కమెంట్స్ రూపంలో ఇవ్వండి. బాయ్.